నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి అని అంటూ శ్రవణం చేస్తున్నాము. శ్రవణం చేసిన తర్వాత మనకి విన్న 2 ముక్కలో 3 ముక్కలో దాన్ని ఏం చేయాలి అంటే మననం చేయాలి. లేకపోతే ఏదైనా సరే మర్చిపోతాం. మననం చేసిన తర్వాత ఆ ధ్యాసలో ఉండాలి. అంటే ఏంటి, కొద్దో గొప్పో ఆచరణకి తెచ్చుకోవాలి. చివరికి ఆ ఆచరణకి తెచ్చుకునే దాన్ని ఫలం అన్నారు, సాక్షాత్కారం అన్నారు, లయం అన్నారు. నిజం చెప్పాలంటే మనకి చెప్పినటువంటి మన ఎన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పారు. కాకపోతే ఏంటంటే కల్పాలన్నారు, తర్వాత ఇంకోటి ఏంటి కృతయుగం అన్నారు, ఆ తర్వాత త్రేతాయుగం అన్నారు, కలియుగం అన్నారు. కొన్ని లక్షల సంవత్సరాలు, లక్షలు కూడా కాదు, ఇంకా కోట్ల సంవత్సరాలు బయటపోయినన్నారు. నిజం చెప్పాలంటే భూమిని కొంతమంది కొన్ని కోట్ల నాడు వచ్చిందంటారు, తర్వాత వచ్చిందంటారు. ఏమైనా సరే అథెంటిసిటీ అయితే మామూలు మనం అంటే భౌతికంగా మనం సైంటిఫిక్గా రీసెర్చ్ చేస్తున్న దాంట్లో అందలేదు. కాకపోతే ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి ఋషులను ఏమంటారు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటారు. ఆ సైంటిస్టులు మాత్రం వాళ్ళు చెప్పారు. కాకపోతే దాన్ని మనం ప్రమాణంగా మనం ఎంతవరకు మనకు అర్థమయ్యి మనం ఆచరించి విషయాన్ని మనం గ్రహిస్తే తప్ప నమ్మలేం కదా, ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అంటే కాకపోతే ఏం చేయాలి, మనం వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు మనకున్న విషయానికి మనం విచారణతోటి బేరీ చేసుకోవాలి. అంటే ఏంటి, ఆధ్యాత్మికంగా చెప్పింది ఏంటి, ఏదో ఊరుకో కళ్ళు మూసుకోని కూర్చోడమో, లేదంటే కర్మ చేసామంటే నిష్కామ కర్మగా చేయమో, లేదంటే ఇంద్రియాలని మనసుని కంట్రోల్ చేయడమో, ఓకే అదంతా ఒకటే. కానీ భగవతత్వంగా చెప్పింది ఏంటి, ఉన్నది ఒకే ఒక శక్తి. ఆ శక్తి నుంచే మళ్ళీ వ్యక్తం అవుతున్నటువంటి శక్తి కూడా వ్యక్తమైంది అంటాడు. అందుకని ఈ శక్తికి ఏమో ప్రకృతి అని పేరు పెట్టాడు, ఆ శక్తికి ఏమో పరమాత్మతత్వ శక్తి, భగవాను జ్ఞానశక్తి అదని పెట్టాడు. అల్టిమేట్ ఏంటి, మనం విచారణ చేసి కనుక కనుక్కుంటే మన దగ్గర ఉన్నవి కూడా ఆ రెండే. ఒకటి, నా దగ్గర జ్ఞానం ఉంది. పుట్టి జ్ఞానం ఏం ఉపయోగపడుతుంది, నా దగ్గర ప్రాణశక్తి ఉంటే కదా నోట్లో నుంచి మాట వచ్చేది. అందుకని శక్తి ఉంది. శక్తి జ్ఞానము కలిపి మాటలు వస్తున్నాయి. దేని ద్వారా వస్తున్నాయి, ఉపాధి ద్వారా వస్తున్నాయి. ఉపాధి అంటే ఏంటి, మన శరీరం ద్వారా వస్తున్నాయి. ఎందుకుంది ఈ శరీరం, అజ్ఞానం అంటాడు కాసేపు. ఏంటి అజ్ఞానం అంటే పూర్తి జ్ఞానం లేకపోవటం. ఎందుకు వచ్చాము, ఎప్పుడు వెళతాము, ఇదంతా ఏంటి అనేటువంటి విషయం మనకు లేదు. కానీ భౌతిక జ్ఞానం 100% ఉన్నది. కాకపోతే ఇప్పుడు చెప్పింది ఏంటి, నీ శరీరం ఎందుకున్నది, కేవలం సత్యాన్ని గ్రహించడానికే ఉంది. ఏంటి సత్యం అంటే ఏ దుఃఖం లేని స్థితి, ఏ సంకల్పం లేని స్థితి, ఏ కదలని స్థితి, మెదలని స్థితి, పరిపూర్ణంగా వ్యాపించినటువంటి స్థితి. ఆ స్థితిని నువ్వు తెలుసుకోవటమే సత్యాన్ని తెలుసుకోవటం. మరి ఆ సత్యాన్ని తెలుసుకోకుండా నేను ఆపుతున్నది ఏంటి, నాది అనేటువంటి శరీరం, ఈ శరీరం తగిలించుకున్నటువంటి ఇంద్రియాలకు అనుగుణంగా కోరికలకు అనుగుణంగా వస్తువులు, వాటికి అనుగుణంగా మనం కర్మ చేయటం, ఫలములు అనుభవించడం. ఇదంతా మన స్టోరీ. ఈ స్టోరీని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటి, ఋషులు చెప్పింది ఏంటి, సిద్ధాంతం వాళ్ళు పాపం ఒకటే చెప్పారు. కాకపోతే రకరకాల పేర్లు పెట్టారు. వాళ్ళ సిద్ధాంతంలో ఏంది, నిరాకారమైనటువంటి భగవతత్వం ఉంది కదా. భగవద్గీతలో ఏమన్నాడు, ఆ భగవతత్వానికి ఏమని చెప్పాడు, పురుషోత్తమ అన్నాడు. పురుషోత్తమ అంటే పరిపూర్ణమైనటువంటి శక్తి, సర్వత్రా వ్యాపించి ఉన్న శక్తి. ఎప్పుడు పరిపూర్ణమైన శక్తి సర్వత్రా వ్యాపిస్తుంది, దానికి ఒక రూపం ఉందనుకో, ఆ రూపం వరకే లిమిట్ అవుతుంది. దాన్ని ఉపాధి అంటారు. ఇప్పుడు నా దగ్గర బోలెడు జ్ఞానం ఉంది అనుకుందాం, నా దగ్గర బోలెడు శక్తి ఉందనుకున్నాం. కానీ నా దగ్గర ఉన్నటువంటి శక్తి జ్ఞానం ఎంతవరకు ఉంది, నా శరీరం వరకే వ్యాపించింది. దానికి ఉపాధి అంటారు. మరి ఆ భగవతత్వంలో ఏముంది, అక్కడ ఏమీ రూపం లేదు. రూపం ఎప్పుడైతే లేదో, నామం ఎప్పుడైతే లేదో, అది సర్వత్రా ఉన్నది. ఆ సర్వత్రా ఉన్నటువంటి భగవతత్వ శక్తి వ్యక్తమైంది అన్నాడు. ఎట్లా వ్యక్తమైంది, పంచభూతాలు, మన మనసు, మన బుద్ధి, మన అహంకారం అన్నాడు. మన ఋషులు ఏం చేశారు, అన్నీ మీరు ఏ సిద్ధాంతం అన్నా చూడండి అబ్బా, చక్రాలు అన్నారు, కోశాలు అన్నారు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఒక్కొక్క చోట ఎనర్జీ లెవెల్స్ అంటారు, పాయింట్స్ అంటారు. అన్నీ ఏం చెప్పినా ప్రకృతికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే భగవతత్వాన్ని నువ్వు కంటితో చూడలేవు, చెవులతో వినలేవు, నోటితో కనుక్కోలేవు. కాకపోతే నువ్వు అనుభవానికి తెచ్చుకోవచ్చు అన్నారు. వాళ్ళ అనుభవాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, నేను మామిడి పండు తిన్నాను, అది తీయగా ఉంది, పుల్లగా ఉంది, ఒక రకమైనటువంటి ఫ్లేవర్ ఉంది. నేను ఏం చెప్తాను, కొంచెం తీపి, కొంచెం పులుపు, ఫ్లేవర్ అంటాను. అది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, తినింది నేను, సరదా పడింది నేను, అనుభవంలోకి తెచ్చుకుంది నేను, అది నేను వాళ్ళకి చెప్పలేను. ఇప్పుడు ఈ మన ఋషులు చెప్పినటువంటి పుస్తకాల విషయం కూడా అంతే. వీటిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే తప్ప, అదర్వైజ్ ఇవన్నీ కూడా శబ్దాలే. అనుభవంలోకి తెచ్చుకోవటం అంటే ఏంటి, మళ్ళీ ఎక్కడో దేవుడు ఉన్నాడు, నీ మెడలో దండేస్తాడు, బ్రహ్మాండ మండలానికి లాక్కుపోతాడు, అదంతా ఏమి చెప్పలే వీళ్ళు. నీ మనసుని
భగవతత్వ స్థితి ఎలా ఉందో ఆ స్థితికి పెట్టుకోవటమే నువ్వు ఆ స్థితికి తెచ్చుకోవటం అన్నాడు. అంటే ఎప్పుడు నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా దుఃఖపడేవాడు ఎవడు లేకపోతే నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు. అనుభవం ఉంటుంది, తింటుంటావు, నోటి పులుపు రుచి కారం తగులుతుంది, కానీ అది బాగుంది ఇది బాగుందని నువ్వు విశ్లేషణ చేయకపోతే నీ మనసు పనిచేయదు. తింటున్నది ప్రసాదం అని కనుక నువ్వు కళ్ళు మూసుకొని ఆనందంగా సంతోషంగా ప్రతి బయట నవిలి మింగావనుకో అది అనుభవం. ఇప్పుడు మన జీవితం కూడా ఎలా ఉండాలి? అలాంటి అనుభవ స్థితిలో ఉండాలి. ఏ సిచ్యుయేషన్స్ వచ్చినా ఎంత గొప్ప గొప్ప సక్సెస్ మనకు వచ్చినా ఈ రెండింటికి కుంగకుండా పొంగకుండా సుఖ దుఃఖాలని శీతోష్ణ స్థితులని సమత్వంగా ఎలా తీసుకురావాలని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. ఇప్పుడు భగవద్గీత నిజంగా చెప్పింది ఏంటి? ఇన్ని యోగాలున్నా కాన్సన్ట్రేషన్ మొత్తం రెండింటి మీదే. ఒకటి జ్ఞానం, నిరాకారమైనటువంటి జ్ఞానం, రెండు శక్తి, ఆ జ్ఞానం నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతి తత్వం యొక్క శక్తి. ఇంతేనబ్బా చెప్పింది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు కూడా ఆ జ్ఞానస్థితికి మారాలంటే నీ నాటంకపరుస్తున్నది ఏంటి? నీ శరీరం, నీ 3 గుణాలు, కోరికలు. వీటిని దాటామంటూ నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉంటావు. దానికి నువ్వు ఏం చేసుకునే అనుభవం తెచ్చుకోవాలని, దానికి ఫలితం ఆశించని కర్మ లేదా అనన్య భక్తి చాలాసార్లు చెప్పుకున్నాము. మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవటం, ఇది తీసి పక్కన పెడదాం. తర్వాత ఇప్పుడు ఎంతసేపటికి మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మనం హిందువులు పూజలు చేస్తారు కదా, పురుష సూక్తం, స్త్రీ సూక్తం. పురుష సూక్తం అంటే ఈ జ్ఞానానికి సంబంధించిన విషయం చెప్పింది. నిరాకారమైనటువంటి శక్తి, పరిపూర్ణమైనటువంటి దాంట్లో నుంచి. స్త్రీ సూక్తం అంటే మళ్ళీ శక్తి అంటే ప్రకృతి, ఈ వ్యక్తమైంది అన్నాడు. అంటే ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకా ఏం చెప్పారు మహానుభావులు? ఇప్పుడు ఇదంతా జరిగింది ఎట్లా? మన కంటికి కనపడుతున్నది పంచభూతాలే, అంతే కదా. భూమి, నీళ్లు, నేల, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతం అంటే జస్ట్ ఎలిమెంట్, కానీ ఎలిమెంట్ కాదు. భూమాత, భూదేవి, నారాయణుడు నీళ్లు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఆకాశం. అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఈ 5 కూడా ఏముంది? పరమాత్మ తత్వంలో ఏ పొటెన్షియాలిటీ ఉందో అదే పొటెన్షియాలిటీ ఈ 5 ఉన్నది. వీటికి ఉన్నటువంటి సూక్ష్మ లక్షణాలు ఏంటి? శబ్దం, స్పర్శ, రూప, రస, గంధం. శబ్దం వచ్చి ఆకాశతత్వం, రూపం వచ్చి ఆకాశతత్వం, ఆ తర్వాత స్పర్శ వచ్చి మన వాయుతత్వం, ఆ తర్వాత అగ్నితత్వం మన రూపం, ఆ తర్వాత శబ్దస్పర్శ రూప రసం వచ్చి మన నీటి తత్వం, గంధ అంటే వాసన, భూమితత్వం. ఇప్పుడు ఈ 5 మన వాళ్ళు ఏం చెప్పారు? పంచీకరణ చేస్తే శరీరం ఏర్పడింది అన్నారు. పంచీకరణ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఆకాశంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఆకాశానికి ఉన్నది ఒకటే ఒక లక్షణం. ఏంటి? శబ్ద లక్షణం ఒకటే ఉంది, అంతే తప్ప ఖాళీ ఉంది, అంతే తప్ప ఇంకేమీ లేదంటే దాని లక్షణం శబ్ద లక్షణం కూడా వదిలేండి, ఖాళీ ఒకటే ఉంది ఆకాశంలో. అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, కానీ ఆకాశం వచ్చి నేల మీద లేదు, అంటే ఖాళీ ఉంది. మన శరీరంలో కూడా అంతే కదా, ప్రతి చోట ఖాళీయే కదా, జాయింట్ ఖాళీ. ఇప్పుడు మనం గొంతు మాట్లాడుతున్నామంటే అక్కడ ఖాళీ లేదు, శబ్దం రాదు. ఆహారం తీసుకున్నామంటే పొట్టలో ఆ ఖాళీ ఉంటేనే మనకి ఆహారం తీసుకుంటాం. అట్లాగే మన యూట్రస్లో ఖాళీ ఉంటేనే మళ్ళీ వచ్చి బిడ్డబడి మళ్ళీ ఎక్స్పాండ్ చేయడానికి. అంటే ఏంటి? అణువణువు ఉన్నదంతా ఆకాశం. అందుకని దానికి ఏం చెప్పాడు? దానికి ఉన్నటువంటి లక్షణం ఒకటే ఉంది. 2 వాయుతత్వానికి ఎన్ని ఉన్నాయి? 2 లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఏంటి ఆ 2 లక్షణం? శబ్దం ఉంది, స్పర్శ ఉంది, అంతే కదా. వాయువు ఇప్పుడు మనకు వీస్తుంది, కంటికి మనకు అదేం కనపడదు, కానీ అది గాలి వచ్చినప్పుడు అబ్బా మంచి గాలి వచ్చింది అంటాం. ఎక్కడన్నా మల్లెపూల వాసన మోసుకొస్తుంది, ఎంత మంచి వాసన అంటాం. లేదంటే ఒక కుక్క చచ్చిపోయిన వాసన తీసుకొస్తుంది, ఏంటి దరిద్రమైన వాసన వస్తుంది అంటాం. అంటే ఏంటి? మనం చూడంగానే ఆ స్పర్శని మనం అనుభవించగలం, అది వాయుతత్వం. దానికి లక్షణాలు 2, అంతే కదా. గాలి సౌండ్ వస్తుంది కదా, అంటే ఆకాశ లక్షణం దాని దగ్గర ఉంది. 3వది ఏంటి? అగ్ని లక్షణం. అగ్ని అంటే ఏంటి? రూపం అన్నాడు. ఏంటి? అగ్ని వస్తూనే మనకి రూపం కనపడింది, అందుకని దానికి 3 లక్షణాలు ఉన్నాయి. ఏంటి? ఆ అగ్నికి ఏముంది లక్షణం? శబ్దం వస్తుంది మండేటప్పుడు, 2 గాలి వస్తుంది, గాలి వీస్తున్నప్పుడు మనకి స్పర్శ తెలుస్తుంది, 3వది వచ్చి దానికి ఒక రూపం, ఒక ఎర్రగా ఒక మంట, పులుగా ఒక మంట మనం చూడగలం. 4వది ఏంటి? నీళ్ళకి 4 లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? అది నీళ్లు పారుతున్నప్పుడు శబ్దం వస్తుంది, ఆ తర్వాత చల్లటి స్పర్శ నీళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. 3 రూపం ఉంది, నీళ్లు కంటికి కనపడుతున్నాయి. 4 ఏంటి? నోట్లో నీళ్ళు వేసుకుంటే మనకి రుచి తెలుస్తుంది. మనం అగ్నిని నోట్లో వేసుకోలేం కదా, కాలిపోతుంది. ఇప్పుడు నిజంగా చూడండి, వేడిగా తింటాం అంటాం, చెత్త అలవాటు అయిపోయి వేడిలో నీకు టేస్టే తెలియదు. చల్లగా తింటేనే మనకి టేస్ట్ తెలుస్తుంది ఏదైనా కూడా. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా సంస్కారాలు, ఎప్పుడో అలవాటై ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి. దానివల్ల ఏదో వేడిగా ఉంది వెచ్చగా ఉందని అనుకుంటాం, అంతే. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటి? సో ఇప్పుడు 4 లక్షణాలు దానికి ఉన్నాయి. భూమికి మళ్ళీ 5 లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? దానికి శబ్దం ఉంది,
మనం తవ్వుతుంటే సౌండ్ వస్తుంది, 2 దానికి స్పర్శ ఉంది, పట్టుకుంటే తెలుస్తోంది. అంటే గాలి ఉంటేనే, ఆక్సిజన్ ఉంటేనే మొక్క వస్తుంది కదా. మట్టి గట్టిగా పట్టి కొట్టామనుకో మొక్క రాదు. దాన్ని కొంచెం మట్టిని కొంచెం పలచపలచగా చేసినప్పుడే, ఆ గాలి పోయినప్పుడే అది మనకి తెలుస్తుంది. మూడోది దానికి ఏంటి, రూపం ఉంది. నేల గట్టిగా కనపడుతుంది కదా. 4 నోట్లో వేసుకుంటే మట్టి కూడా రుచి ఉంది, 4వ లక్షణం కూడా ఉంది. 5 ఇంకో లక్షణం ఏంటి, వాసన ఉంది. ఈ 4కి లేని లక్షణం 5 వాసన ఉంది. అంటే అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు, భూమి తత్వం 5, 4 నీటి తత్వం 4, 9, రూపం వచ్చి 3, 10, 11, వాయుతత్వానికి 2, 13, 14, ఒకటే ఒకటి ఆకాశతత్వం 1, 5, 15. వీటిని ఏమన్నారు, పంచీకరణం వల్లనే శరీరం ఏర్పడింది అన్నారు. ఈ పంచీకరణానికి ఈ 15కి ఏం పేర్లు పెట్టారు, అవన్నీ కూడా మళ్ళీ ఇంద్రియాల పేర్లు పెట్టారు. ఏంటి ఇంద్రియాలు, ముఖ్యమైన ఇంద్రియం ఏంటి, దశేంద్రియం మనసు అన్నాడు. ఆకాశం ఏంటి, ఆకాశం మన చెవులు, అంటే దానికి మన శబ్దం కదా. శబ్దం వచ్చేటప్పటికి మనం దేంతో వింటాము, చెవులతో వింటాము. ఆ తర్వాత స్పర్శని చర్మంతో చూస్తాము, అగ్నిని కళ్ళతో చూస్తాము. ఆ తర్వాత నాలుగుతోటి రుచి తింటాము, మాట్లాడతాం, కర్మేంద్రియం. 5 భూమితోటి వాసన చూస్తాము. అంటే మన దగ్గర ఏమున్నాయి, ఈ 15ని ఏం చెప్పారు, ఈ 15 వచ్చి వాటిని ఏమన్నారు, వాటిని అంటే దేవతల్లాగా చెప్పారు. దేవతలు అంతే కదా, వాయుదేవుడు, అగ్నిదేవుడు, అవన్నీ కూడా ఏంటి, ఈ ఇంద్రియాలు అవన్నీ అనుభవానికి తెచ్చుకుంటున్నాయి అనే విషయంగా. అంటే పంచీకరణ జరిగిన తర్వాతనే శరీరం ఏర్పడింది అన్నారు. ఈరోజు నేను ఒకటి విన్నానబ్బా, ఇంకా వండర్ఫుల్ ఏంటి, ఇప్పుడు ఈ పంచీకరణ జరిగినటువంటి దేహంలో ఏమున్నాయి, ఈ పంచీకరణ జరిగినటువంటి దేహం భౌతికం, దేహం కనపడుతోంది అంతే కదా, శరీరం ఇది వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మరి లోపల ఉన్న వ్యవహారం ఏంటి, ఇప్పుడు ఈ శరీరాన్ని స్థూల శరీరం అన్నారు, లోపల ఉన్నటువంటి శరీరాన్ని ఒకదాన్ని సూక్ష్మ శరీరం అన్నారు. సూక్ష్మ శరీరం అంటే ఏంటి, మన ప్రాణం, మన మనసు. ఇప్పుడు శరీరం వచ్చేంటి, అన్నమయ కోసం. దానికి ఏమి ఇస్తాము, ఏదో కొద్దో గొప్ప, అది జరామరణాలు ఉంటుంది, పెద్దదవుతుంది, వెళ్ళిపోతుంది, శరీరం పోతుంది. అంటే పంచీకరణ జరిగిన శరీరమే కదా. నీ కంటికి కనపడుతున్నటువంటి ఈ పంచీకరణ జరిగిన శరీరం, ఇక లోపల ఉన్నటువంటి ప్రాణము, మనసు వెళ్ళిపోయిన తర్వాత ఇది కింద పడిపోతుంది. ఆ లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని, మనసుని ఏమన్నాడు, సూక్ష్మ శరీరం అన్నాడు. ప్రాణానికి మనం ఏమి ఇస్తాము, ప్రాణానికి ఆహారం, నీళ్లు ఇస్తాం. చివరి స్థితికి వచ్చేసేటప్పటికి లోపలికి ఆహారం వెళ్ళదు, నీళ్లు కూడా వెళ్ళదు. అందుకే గంగాజలమో బొంగాజలమో తీసుకొచ్చి పాపం పోస్తారు. ఆహారం తాగిపోతుంది, తినడం అయిపోతుంది. ఎప్పుడైతే తినడము తాగటము అయిపోతుందో ఇక ప్రాణం డైల్యూట్ అయినట్లు లెక్క. దానికి ముసలితనమే రావక్కర్లేదు. చిన్నగా ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా అది ఆ ఫ్యాకల్టీ విత్డ్రా అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనసు ఏం చేస్తుంది, మనసుకున్నటువంటి శక్తి పోతుంది. మనసుకున్నటువంటి లక్షణం ఏంటి, శోకం, మోహం. ప్రాణానికున్న లక్షణం ఏంటి, ఆహారం, నీళ్లు. ఈ 2 కలిసి ఎక్కడికి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆకాశంలో కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు మన ఋషులు ఏం చెప్తున్నారు, ఈ తత్వం పోదు అంటాడు. ఏం తత్వం పోదు, ఇప్పుడు పడిపోయింది శరీరమే, ఉపాధి పోయింది. ఉపాధి పోయిన శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి పంచీకరణం జరిగి ఆ ఇంద్రియాలని మనం వాడినటువంటి వ్యవహారం ఉంది కదా, ఆ స్థితి ఉంటుంది అంటారు వాళ్ళు. అంటే ఏంటి, మా ఒక అమ్మ చెప్తారు, వేరుశనకాయ ఉంది కదా, వేరుశనకాయలో ఉన్నటువంటి తొక్క పోతుంది, లోపల ఉన్నటువంటి పప్పులు ఉంటాయి అంటుంది ఆవిడ. అంటే పప్పులు ఉండడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ వేస్తే మళ్ళీ మొలకెత్తి వస్తుంది. కానీ అప్పుడు ఎవరు వస్తారు, మళ్ళీ ఈ మల్లేశ్వర రాదుగా, పోతే మళ్ళీ ఎవరెవరు వస్తారు. అందుకని ఋషులబ్బా, నిజంగా వాళ్ళు ఇవన్నీ చూశారో చూడలేదో ఏమో నాకు తెలియదు, కానీ ఎన్ని వేల సంవత్సరాల నాడు వాళ్ళ మేధా సంపత్తి చచ్చి నేలకేసి కొట్టుకున్న అర్థం కానిది వాళ్ళు అలా చిటికలో సంస్కృతంలో చెప్పగలిగారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, పప్పు పోయింది, లోపల ఉన్నటువంటి విత్తనాలు ఉన్నాయి కదా, అవి మళ్ళీ మొలకెత్తుతాయి అంటాడు. ఆ మొలకెత్తిన విత్తనాలు మళ్ళీ ఈ పేరే రావాలిగా, రాలే. శంకరాచార్య వచ్చాడా, మనకేమైనా తెలుసా, తెలియదు. కాకపోతే వాళ్ళు ఏమంటారు, ఈ మొలకొచ్చింది కదా, అందుకనేంటి అదే వచ్చింది, అదే రాలేదు. అంటే కాకపోతే అంటే సూక్ష్మ శరీరం ఉన్నది. అంటే అందుకనే చూడండి, మన ఆహారపు అలవాట్లు కానీ ఇప్పుడు సూక్ష్మ శరీరానికి అవసరం ప్రాణానికి ఆహారం, నీళ్లు కదా. అందుకని మన వాళ్ళు చనిపోయిన వాళ్ళని సంవత్సరానికి ఒకసారి గుర్తుపెట్టుకొని వాళ్ళకి నీళ్లు, ఆహారం ఇస్తారు పాపం. ఎందుకు, వాళ్ళ ఉద్దేశంలో ప్రాణము మనసు చచ్చిపోలేదు అని. మళ్ళీ పూజలో ప్రాణాయామం చేయిస్తారు. మళ్ళీ మనసుతోటి అన్ని భగవతత్వానికి సంబంధించినటువంటి పంచభూతాలకి పూజ చేయిస్తారు. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి, ఒక్క శరీరం అనేది పడిపోతుందబ్బా, శరీరం పడిపోయినా ఉన్నా నీకు టెన్షన్ లేదు, లోపల ఉన్నటువంటి నీ జ్ఞానం నిరాకారం, సర్వత్రా వ్యాపించింది, అది పుట్టలేదు, చావలేదు, ఇంక నీకు టెన్షన్ ఎందుకంటాడు. ఇప్పుడు నేను పుట్టకముందు నా ఇంద్రియాలు అవన్నీ ఎక్కడున్నాయి నాకు తెలియదుగా. కానీ సూక్ష్మ శరీరం కనుక ఉంటే ప్రాణము, మనసు ఉండవచ్చు మనకు తెలియదు.
మళ్ళీ నా శరీరం వచ్చింది, కొన్నాళ్ళు ఉంది, చేయాల్సింది ఎందుకు వచ్చిందో తెలియదు, ఇచ్చే మనకు తెలియదు, కాకపోతే హ్యాపీగా జరిగిపోతుంది. ఇది పడిపోయిన తర్వాత మళ్ళీ ఈ శరీరం పడిపోతుంది, మళ్ళీ ఇంద్రియాలు, మన ప్రాణము, మనం ఇంద్రియాలు కూడా పడిపోతాయి. అంటే భౌతికంగా కనపడుతున్న ఇంద్రియాలు పోతాయి, బట్ పంచీకరణం జరిగినటువంటి ఇంద్రియాలు ఉన్నాయి కదా, ప్రాణం ఉంది కదా, ఆహారము తీసుకున్నటువంటి కోరికలు ఆలోచనలు ఉన్నాయి కదా, అవన్నీ స్పేస్లో ఉండి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ జర్మినేట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందో మళ్ళీ అప్పుడు వచ్చి ఇప్పుడు మా వేసినటువంటి తిన్న ఆహారంలో ఉంటే మళ్ళీ దాంట్లో ప్రవేశించి లోపల పిండంగా ఏర్పడి మళ్ళీ అనుభవానికి వస్తుంది అంటారు. అందుకని మన ఋషులు ఏం చెప్తున్నారు, మన జీవితం ఎంతసేపటికి మనం ఏమనుకుంటాం, నేను ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అంటారు. వాళ్ళు అలా చెప్పరు. హ్యాపీనెస్ ఎంజాయ్ చేయడం కాదు, నువ్వెందుకు వచ్చావు కనుక్కో, నీ అనుభవాల నుండి నువ్వు నేర్చుకో, నీ అనుభవాలను బట్టి ఓహో నేను ఎందుకు వచ్చానా అని దాని మీద ప్రయత్నం చేసి నువ్వు వచ్చింది ఎందుకు, కేవలం సత్యాన్ని తెలుసుకోవటానికి. ఒక్కసారి నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు అంటే ఇక నీకు సుఖ దుఃఖాలు, ఈ శీతోష్ణ స్థితులు, ఈ గొడవలన్నీ పడిపోతాయి. అందుకని నువ్వు వచ్చింది ఎందుకు, కేవలం సత్యాన్ని తెలుసుకోవటానికి. అలా తెలుసుకున్నామని పాపం ఋషులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఆ తెలుసుకున్న సత్యంలో నీకు నాకు తేడా లేదు అని చెప్తున్నారు. అంటే ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ ఒక్కటే అంటున్నాడు. నేను దేహం అని అనుకుంటున్నావు కాబట్టి ఆ దేహంతో తాధ్యాత్మ్యం చెందుతున్నావు. నేను దేహం కాదు, లోపల ఉన్నటువంటి నేను ఈశ్వరతత్వం అంటే ఈశ్వరతత్వంతో తాధ్యాత్మ్యం చెందుతావు. నేను ఈశ్వరతత్వం కాదు, ప్రపంచం కాదు, ఈ మూడు కూడా జస్ట్ ఒక మీన్స్. ఎందుకు మీన్స్, నేను దైవత్వాన్ని, సత్యాన్ని, నేను నాలో ఉన్న సత్యాన్ని నేను గ్రహించడానికి ఈ కనపడుతున్నవన్నీ కూడా జస్ట్ మార్గాలు. ధ్యానం మార్గమే, యోగం మార్గమే, కర్మ మార్గమే, జ్ఞానము మార్గమే. ఇది దాటినటువంటి సత్యమైనటువంటి స్థితి ఉంది, అది నేనే. ఇవన్నీ నేను మార్గాలుగా పెట్టుకొని ఆ స్థితిలో నేను ఉండగలగడం. అబ్బా చెప్పింది వాళ్ళు అదే. ఏ సిద్ధాంతం తీసుకున్నా ఇంతకు మించి ఇంకా వేరే ఏం అర్థం కాడల. అల్టిమేట్ ఏంది, మన దగ్గర జ్ఞానం ఉంది, ప్రాణం ఉంది, ఉపాధి కూడా ఉంది మనకి. ఈ మూడు దాటినటువంటి స్థితికి వెళ్ళడమే. అందుకని పాపం వాళ్ళు ఏం చెప్పారు, సమిష్టిగా చెప్పదలుచుకున్నందుకు విశ్వం గురించి చెప్పారు. విశ్వం అంటే ఏంటి, మనందరి జీవత్వం విశ్వం అంతా ఒకటేనని చెప్పారు. దానికి ఇంకా ఏం చెప్తున్నాడు, దానికి ఒక విరాట్ పురుషుడు అని పేరు పెట్టారు. విరాట్ అంటే ఏంటి, సర్వత్రా వ్యాపించున్నది. నామరూపాలు లేవనుకోండి, మనం కూడా సర్వత్రా వ్యాపించినట్టేగా. కళ్ళు మూసుకుని ఇప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పుడు నా ఫ్రెండ్ గుర్తొచ్చింది, అది నా దగ్గర ఇప్పుడు లేదు, కానీ నాకు వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది, నా నిరాకారమైనటువంటి జ్ఞానం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలదు. ఆ ప్రిన్సిపుల్ని బేస్ చేసుకుని సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకార జ్ఞానంలో ఉండాలి అంటే నువ్వు తగిలించుకున్నటువంటి ఈ శరీరం, ఈ కోరికలు, ఈ అనుభవాలు జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చెయ్యి. మళ్ళీ అవసరమైనప్పుడు ఈ ఉపాధిని వాడు. ఉపాధి ప్రాణం ఉన్నంత వరకు, జీవత్వం ఉన్నంత వరకు వాడకుండా ఉండదు. అందుకని ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, అర్జునుడు విషాదయోగంతో మొదలుపెట్టి ఇప్పుడు లాస్ట్లో మనం మోక్ష సన్యాస యోగం చదువుకుంటున్నాం. విషాదయోగంలో ఏం చెప్పాడు, నీ సమస్యలన్నిటికీ కారణం నీ అహంకారం, మమకారం తప్ప ఏమీ లేదయా, నువ్వు ఒకటే, నేను ఒకటే. దీనికి కారణం ఏంటి, నీ అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏం కూడా ఏమీ లేదు, నేనే అనుకుంటున్న తాధ్యాత్మ్యం చెందుతున్న నీ శరీరం తప్ప ఇంకా అజ్ఞానం అంటూ ఏం లేదు. దాంట్లో నుంచి బయటపడాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ ఉపాధి ఉన్నది, దాని ముందు నీకు ఇచ్చిన పని చేసి తర్వాత ఈ పనిని ఫలితం నేను పనికి తీసుకొని వెళ్ళు, నీ బుద్ధికి వికాసం ఏర్పడుతుంది అని చెప్పి, అట్లాగే నీ దగ్గర ఉన్నటువంటి దశ ఇంద్రియాలు ఉన్నాయి, 10 ఇంద్రియాలు ఉన్నాయి, దాంతోపాటు మనసు ఉంది. ఈ ఇంద్రియాలను బయటికి తిప్పవాకు, అవి లోపల ఉన్నటువంటి భగవతత్వంతోనే తాధ్యాత్మ్యం చెందినట్టు చేసామంటే జ్ఞానస్థితికి వస్తావు అని. తర్వాత ఏంటి, అలాగే ధ్యానం అంటావా, ఏం చేసినా ఇవన్నీ కూడా అనుష్ఠానం కిందకే వస్తాయి. ఇవన్నీ ఈ మార్గాలన్నీ ఎందుకు, నువ్వు సత్యంతో ఉన్నావు, నీ దగ్గరే సత్యం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించటానికి అని 1 నుంచి 12 చెప్పి 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్పి ఇది ఒక క్షేత్రం, పంచభూతాలతో తయారైనటువంటి 5 లక్షణాలు ఉన్నటువంటి ఆ తత్వాలకు అనుగుణంగా 24 తత్వాలు ఉన్నాయి. ఏంటి 24 తత్వాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, మన మనసు, మన బుద్ధి, అహంకారం, దాంతోపాటు జీవ చైతన్యం ఉంది. కాకపోతే నీ దగ్గర ఉన్నటువంటి చైతన్యమే భగవతత్వం అనేటువంటి విషయం నువ్వు గ్రహించలేకపోతున్నావు. కారణం నీ దగ్గర ఉన్నటువంటి స్వభావం, గుణాలు, వాటిని నువ్వు దాటావు అంటే దాటిన తర్వాత దైవ లక్షణాలు ఏంటి, అసుర లక్షణాలు ఏంటి గ్రహిస్తావు. దైవ లక్షణాలు ఎప్పుడైతే పాటించుకుంటూ పోతావు, ఏంటి దైవ లక్షణాలు, జాలి, దయ, కరుణ, భేదం లేకుండా ఉండడం, నేను భగవతత్వం ఒకటే అనుకున్నప్పుడు ఇదంతా నా సృష్టేను, నా సృష్టి గురించి నేనెందుకు బెంగపడాలని ఒక భావం. తర్వాత కనపడుతుందంతా కూడా మెజర్డ్ అయింది, మాయ. కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు వెళ్ళిపోతుంది. ప్రకృతిలో ఎప్పుడు కాన్స్టెంట్గా ఏది ఉండదు, మార్పులు జరుగుతూనే ఉంటుంది. ఈ మార్పులు జరుగుతున్న దాని గురించి నేనెందుకు టెన్షన్ పడాలి అనేటువంటి విషయాన్ని గ్రహించి దైవ లక్షణాలు పెంచుకుంటూ ఆ తర్వాత అసుర లక్షణాలు వదిలి, అసురం అంటే లేదు, ప్రపంచమైన సత్యం అనేటువంటి భావాన్ని వదిలించుకుంటూ వస్తే పురుషోత్తమ ప్రాప్తి యోగానికి వస్తూ ఉంటాడు. పురుషోత్తమ అంటే ఎవరు, మళ్ళీ పురుషుడు కాదు,
పూర్ణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని నువ్వు గ్రహించగలుగుతావు అని అంతవరకు చెప్పాడు. మనకి ఇంకా అర్థం కావడానికి ఏం చెప్పాడు ఆ మహానుభావుడు? ఆ తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంకోటి దైవాసుర సంపత్ విభాగ యోగం కూడా చెప్పిన తర్వాత 15 అధ్యాయం 16 వచ్చి మళ్ళీ 17 వచ్చి మళ్ళీ శ్రద్ధాత్రయ విభాగం చెప్పాడు. దేనికైనా సరే నీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతో తప్ప నువ్వు ఏది కనుక్కోలేవు. శ్రద్ధ అంటే ఏంటి? ఫెయిత్ అంటే ఏంటి? బ్లైండ్ ఫెయిత్ అంటారు, అంతే కదా, గుడ్డిగా నమ్మడమే. దాని గురించి సంభాషణ చెప్పాలంటే గుడ్డిగా నమ్మడం అంటే ఇప్పుడు మన దేశంలో మన ఋషులు చెప్పింది మనం గుడ్డిగా నమ్ముతాం. ఎందుకు? ఆ మహానుభావులు స్వచ్ఛంగా స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా వాళ్ళు గ్రహించి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మానవాళిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళు ఎందుకు రాయాలి? హాయిగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయకుండా మనబోటు వాళ్ళందరికీ అర్థమయ్యి మనం కూడా హ్యాపీగా ఉంటాం అనేటువంటి విషయంతో వాళ్ళు చెప్పారు. అందుకని మనకే ఉండాలి శాస్త్రం అన్నా, శాస్త్రవాక్యం అన్నా, గురువు అన్నా, లేదంటే మన పెద్దవాళ్ళు చెప్పింది అయినా సరే ఇది కరెక్టా కాదని కొంచెం విశ్లేషణ చేసుకుంటూ దాన్ని మనం 100% బ్లైండ్గా నమ్మాలి. అంటే శ్రద్ధ ఉండాలి. మళ్ళీ ఆ శ్రద్ధని మళ్ళీ 3 రకాలుగా చెప్తాడు. తమో గుణం వాడు శ్రద్ధగా చెప్పడానికి అదే మనం నమ్మకూడదు. తమో గుణ శ్రద్ధ, రజోగుణ శ్రద్ధ, సత్వగుణ శ్రద్ధ అన్నాడు. ఏ స్వార్థం లేకుండా ప్రపంచం అంతానో లేకపోతే పరమాత్మ తత్వ సృష్టి అంతా కంఫర్టబుల్గా ఉండి తనకు రహస్యంగా తనేమి సంబంధం లేకుండా చేస్తున్నవాడు సత్వగుణం యొక్క శ్రద్ధ. అలాగప్పుడు తన పేరు ప్రతిష్టలు కావాలని రజోగుణంతో చేస్తున్నాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు. తమో గుణం అసలు ఏమీ లేకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం ఆచరిస్తున్నారు, ఏం చెప్తున్నారు తెలియకుండా చేస్తున్నారు అనుకోండి, మనం పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే సత్యమైన విషయం మన మనసు నాకు 100% సత్యం కావాలి అంటే సత్యానికి సంబంధించిన విషయాలు నీ ముందుకు వస్తాయి. ఎందుకు వస్తాయి? నీకు భగవతత్వ శక్తికి పిసరంత తేడా లేదు. ఆ భగవతత్వ శక్తి మనకే ఉంది. కాకపోతే మనకి పరమాత్మ తత్వ శక్తికి జరిగిన సమస్య ఏంది? మనకు ఒక ఉపాధి వచ్చి పడింది. ఈ ఉపాధిని మనం దాటలేము. ఈ ఉపాధి ఎప్పుడైతే ఉందో ఆకలేస్తుంది, ముసలితనం వస్తుంది, మళ్ళీ ఉపాధి వెళ్ళిపోవడం జరుగుతుంది. భగవతత్వంలో అవేమీ లేవు. ఆయనకు ఉపాధి లేదు కాబట్టి సర్వత్రా వ్యాపించున్నాడు కాబట్టి అక్కడ తెలియంది కూడా లేదు అన్నట్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? 18 వచ్చి శ్రద్ధ 17 అయిపోయిన తర్వాత మోక్ష సన్యాస యోగం చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ అడుగుతాడు అర్జునుడు. ఏం అడుగుతాడు? అసలు మోక్షం అంటే ఏందయ్యా? సన్యాసం అంటే ఏంది? త్యాగం అంటే ఏంటి? నువ్వు అక్కడేమో నన్ను అన్నీ చెయ్యి జ్ఞానం తెచ్చుకోమని చెప్పావు. భగవతత్వం వల్ల నాకు ఆ జ్ఞానం అర్థమైంది. అసలు సన్యాసం అంటే త్యాగమే కదా. మళ్ళీ సన్యాస త్యాగానికి మామూలు త్యాగానికి తేడా ఏంది అని అడుగుతాడు. ఇక్కడ ఆయన ఏం చెప్తాడు? సరేనయ్యా, ముందు నీకు త్యాగం గురించి చెప్తాను విను, ఆ తర్వాత అర్థమవుతుంది. చాలామంది ఏమంటారంటే అసలు కర్మే చేయక్కర్లేదు అనేది సన్యాసం అంటారు. కానీ కర్మ చేయకుండా ఎలా జరుగుతుంది? నువ్వు ఉన్నావు, పుట్టావు, ఒక ఉపాధి తీసుకున్నావు, ఆకలి దప్పిక ఇవన్నీ వేస్తాయి, వాడికి సంబంధించిన పని చేయాలి కాబట్టి కంప్లీట్గా పని మానలేవు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటి? నీకు వస్తున్నట్టు నువ్వు చేస్తున్న పనిలో ఏ ఫలితం పట్టించుకోవాకు. నువ్వే భగవతత్వం అనేటువంటి స్థితిలో చేరావంటే ఆ ఫలంతో నీకేమి సంబంధం లేదు అని చెబుతూ విను. త్యాగాలు 3 రకాలు ఉన్నాయి. సత్వగుణ త్యాగం, రజోగుణ త్యాగం, తమోగుణ త్యాగం. సత్వగుణంలో ఉన్నవాడు అంటే మనం అర్థం చేసుకొని ఇవన్నీ మనం పాటించాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. భగవద్గీత చెప్పింది అది. ఇప్పుడు మనం ఎవరికైనా త్యాగం చేస్తాం, దానం చేస్తాము. సత్వగుణం నేను చేశాను అని అందరికీ చెబుతూ చేస్తామా? ఏమి చెప్పనట్టు భగవతత్వ పని మన పరికరం ద్వారా అవుతుందని చేస్తామని పరిశీలించుకోవాలి. రజోగుణ త్యాగం, చిన్న ఫ్యాన్ ఇచ్చిన గుళ్ళో ఆ ఫ్యాన్ మీద సో వారి ధర్మం అని పైన రాస్తారు. రజోగుణ త్యాగం. తమోగుణ దానం, వీడు పోతాడు, ఏ బోరుకో పోతాడు, హాయిగా తాగుతాడు, మిగిలి వచ్చి ఎంత జేబులో డబ్బులు ఉంటే అంత ఆడుకునే వాళ్ళకి చేసిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాడు తాకుండా ఉంచుకునేవాడైతే అడుగాడు కదా ఎవరిని అంటే వాడు కూడా పోయి వాడికి పాడు చేసేస్తాడు, పక్క వాళ్ళకు కూడా నష్టం చేస్తాడు. అంటే ఏంటి? ఈ 3 గుణ త్యాగాలు చూసుకొని చెయ్యవయ్యా. అంటే ఏంటి? త్యాగం అంటే సత్వగుణమా, తమోగుణమా, రజోగుణమా అని చెప్పేసి ఒకటి మాత్రం చెప్తున్నాను. కర్మలు వదలడం అనేది కొన్ని కర్మలు ఏంటి? కామ్య కర్మలు, వేరే కర్మలు వదలచ్చు. కానీ కొన్ని కర్మలు వదలకూడదు. ఏంటది? నీ జీవితం ఉన్నప్పుడు యజ్ఞము, దానము, తపస్సు తప్పదు. యజ్ఞం ఎందుకు? సమిష్టిగా జరిగేది యజ్ఞము, అందరి కంఫర్టబిలిటీ కోసం. రెండోది ఏంటి? దానం కూడా ఏంటి? సత్వగుణ దానం. నీ మనసు నిశ్చలం, నిరాకారం ఉంటుంది. ఇప్పుడు నేను తిందామని ఒకటి పదార్థం పెట్టుకున్నాం, పక్క వాళ్ళు ఎవరైనా అడిగారు, వాళ్ళకి ఇచ్చి చూసాము, పరమానందంగా ఉంటుంది. వాళ్ళకి ఇవ్వకుండా మనమే తిందామని దాచిపెట్టాము, మన మనసు ఎంత క్షోభపడుతుందో ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవచ్చు. రజోగుణంలో ఉన్నామా, తమోగుణంలో కూడా, సత్వగుణంలో ఉన్నామని.
అట్లాగే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇట్లా 3 తపస్సులు ఉంటాయి. ఈ 3 అది అందుకని నిషిద్ధ కర్మలు, కామ్య కర్మల జోలికి వదిలిపారేయాల్సిందే. కానీ నైమిత్తిక కర్మలు నువ్వు రోజు చేయాల్సినటువంటి, నువ్వు ఆ స్థితికి వెళ్ళిన దాకా నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు తప్పడానికి లేదు. ఏదో దేవుడు పూజ, ధ్యానము, నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేసుకుంటూ పోవాలి. ఎందుకు? ఎవరినైనా నమ్మొచ్చు కానీ మనసు నమ్మలేవు, పాము కంటే ఘోరమైంది. అందుకని ఏంటి, నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు ప్రాణం పోయేంత వరకు అంతా భగవతత్వం అనేటువంటి భావంతో చేసుకుంటూ పోవాల్సిందేను. అందుకని ఈ 3 యజ్ఞం, దానం, తపస్సు వదలడానికి లేదు, అవి చేయాల్సిందేనని చెప్తూ కొంతమంది ఏం చేస్తారు, రజోగుణం వాడు ఏం ప్రాబ్లం వస్తుందో నాకు, ఈ భారాలన్నీ నేను మొయ్యలేను అని తప్పించుకోవటానికి చూస్తాడు. తమో గుణం వాడికి అసలు వాడికి ఒక కర్తవ్య కర్మ ఉందనేటువంటి విషయం కూడా తెలియదు. సత్వగుణం ఏంటి, అన్నీ కూడా ఎంత కొంచెం కష్టమైనా ఇవన్నీ మన బాధ్యతలు మనం ధర్మంగా నిర్వర్తించకపోతే మనం ఇబ్బంది పడతాము అని సత్వగుణం వాడు పర్ఫెక్ట్గా అన్నీ చేసుకుంటూ పోతాడయ్యా అని చెప్పి నిన్న అంతవరకు చదువుకున్నాము. కొంచెం మళ్ళీ ఈ 2-3 చదువుకున్నాం. 10వ ఏం చెప్తున్నాడు, అఫ్కోర్స్ కొంచెం చదువుకొని ఉంటాము, నాకే కొంచెం అంటే సాటిస్ఫాక్షన్ లేదేమో చూద్దాం. ఆ తర్వాత ఇంకేమంటాడు, ఒకడున్నాడు అసలు త్యాగ అంటే ఎవరంటే, ఏ పని కూడా ఈ పని కరెక్టు, ఆ పని కరెక్ట్ కాదు అని ఎవరైతే ఆ పనిని ద్వేషించకుండా ఉంటాడో, ఆ తర్వాత మంచి పని కాబట్టి నాకు పేరు వస్తుందని ఆ పేరు కోసం పరిగెత్తి ఆ పేర్లు చేస్తాడో, వాడు సరైన వాడు కాదయ్యా. నీ చేతికి, నీ ధర్మానికి భగవతత్వం నీకు ఏ పని ఇచ్చిందో ఆ పని మంచి లేదు, చెడ్డ లేదు అని చేసేవాడందరూ కూడా వాళ్ళు నిజమైన త్యాగులు. నాకు వాళ్ళకి అనుమానాలు ఉండవు, వాళ్ళు నాకు ఇష్టము అంటారు. అంటే ఇప్పుడు చూడండి, డెడ్ బాడీలను తగలబెడతారు పాపం, వాళ్ళకి ఎంత శక్తి ఉంటే ఆ పని చేయగలుగుతారు వాళ్ళకి అంత అసలు భయం లేదు కదా. అలాగే ఇప్పుడు హాస్పిటల్స్లో పాపం డాక్టర్లు కానీ నర్సెస్ కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఎంత శక్తి, ప్రాణశక్తి ఉంటుంది. మనమే అనుకుంటాం అమ్మ ఈ పనులు మనం చేయలేము అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. నిజమైనటువంటి సత్వగుణ త్యాగికి ఈ పని గొప్పది, ఆ పని చెడ్డది అనేటువంటిది లేనే లేదు. అన్ని పనులని, అన్ని మనుషుల్ని, అన్ని స్థితుల్ని సమత్వంగా చూసుకుంటూ ఉంటాడు. శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు. ముఖ్యంగా ఏంటి, మన జన్మలో మనకున్నటువంటి ఫస్ట్ డిఫెక్టు అనుమానం. ఎప్పుడన్నా చూడు అనుమానం. తర్వాత నేను ఎక్కడో ఒక వండర్ఫుల్ కొటేషన్ చదివానబ్బా, ఎంత నాకు నచ్చిందో. అమెరికా అంటే వెస్ట్ వాళ్ళకి మనకి తేడా అయింది, మనకు అనుమానం లేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు పెళ్లి చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు బాగుండడా అని ఆ రోజుల్లో ఆలోచించేవాళ్ళు కాదు, 100% బాగుంటారని చేసేవాళ్ళు. చేసిన తర్వాత అప్పుడు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, తర్వాత ప్రేమించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ముందు అర్థం చేసుకొని తర్వాత ఏంటో తెలుసుకొని లాస్ట్లో అనుమానం లేకుండా చూసుకుంటున్నారు. మనకేంటి అసలు అనుమానం అనే పదమే మన హిందూ ఫిలాసఫీ లేదు. ఎందుకు ఋషులు చెప్పారు, 100% నమ్మడం, బ్లైండ్ ఫెయిత్. అనుమానం అని కనుక ఉందంటే లోయెస్ట్ కేటగిరీ, తాళం వేస్తారు, మళ్ళీ వేసారా లేదా అని వచ్చి చూసుకుంటారు, మళ్ళీ ఎవరు వచ్చి ఏం తీసుకెళ్తారో అని టెన్షన్ పడతారు. ఎందుకు, అది బేస్ క్వాలిటీ. అనుమానం, భయము, కోరిక, ఈ 3 పొందే నాకేదో మోక్షం కావాలి, భగవతత్వం కావాలి అంటే వచ్చే క్వశ్చనే లేదు. ఎందుకు, మనం మార్చుకోవాలి, మన స్వభావం మార్చుకోవాలి. స్వభావం మార్చకుండా ఏమీ జరగదు. ఆ తర్వాత ఇంకేంటి, ఎవరికైనా సరే అన్ని కర్మలు త్యజించడం కష్టము. అందుకని త్యాగాన్ని, కర్మ ఫలాన్ని త్యజించాలి, కానీ పని ఆపలేంగా. తింటాము, నేచరు, వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఎక్కడివి, ఇవన్నీ నువ్వేం ఆపలేవు. కాకపోతే ఏంది, నువ్వు ఏం చేస్తున్నా నాది కాదు భగవతత్వం అనేటువంటి భావనలో చేసావంటే అది నువ్వు ఎవరికి చేస్తున్నావు, ఎవరికి అందుతుంది, నీకు సంబంధం లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు కర్మఫల త్యాగం చేయకుండా నా స్వార్థం కోసం చేశాను అనుకోండి, వాళ్ళకి మంచి ఏంది, చెడేంది, పుణ్యకర్మల, పాపకర్మల అని అకౌంట్ పడతాయి. కర్మఫల త్యాగం చేసిన వాడికి లాభ నష్టాలతో పని లేదు, ఎక్కడితోటి అంటే ఎటువంటి మరకలు అంటావు. ఎందుకు, మనసుకి కోరిక లేదు కాబట్టి ఫలాలు లేవు. అతను భగవతత్వానికి తనకి ఏమాత్రం తేడా లేని మనిషి. ఎందుకు, స్వార్థం లేదు, కోరిక లేదు కాబట్టి. ఆ తర్వాత ఇంకేమంటాడు, ఇక్కడేం చెప్తున్నాడు, ఇది ఒక్కటి చదివి వేస్తాం. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు కలవని కర్మలను అంతము చేయి ఉపాయాలను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనట జరిగినది. వాటిని నీవు స్పష్టంగా తెలుసుకొనుము. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, కర్మల సిద్ధి యందు అనుష్ఠానం, కర్త, వివిధములైన కరణాలు, నానావిధ చేష్టలు, దైవము అని హేతువులు అంటాడు. అంటే ఇప్పుడు అసలు మనం కర్మ ఎందుకు చేస్తాము, మన దగ్గర కర్మ చేయటానికి 5 లక్షణాలు ఉన్నాయి అన్నాడు.
ఫస్ట్ కర్మ ఏంటి? అధిష్టానం అన్నాడు. అధిష్టానం అంటే ఇప్పుడు నా శరీరం లేదు, నేను ఎక్కడ కర్మ చేస్తాను? ఉపాధి లేకపోతే నా ప్రాణం మనసు ఏదైనా ఒకవేళ ఆకాశంలో ఊగులాడుతూ ఉన్నా దానికి నామరూపాలు లేవు కాబట్టి అది వచ్చి ఏమీ కర్మ చెయ్యలేదు. అంటే ఏంటి? మనం కర్మ చెయ్యాలి అంటే మన దగ్గర 100% మనకి ఉపాధి శరీరం ఉండి తీరాలి. ఆ తర్వాత రెండోది ఏంటి? కర్మ చేసేవాడు ఏంటి? నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది, నేనే భావిస్తూ ఉంటాడు, దాన్ని కర్త అంటాడు. అంతే కదా. ఇప్పుడు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక పని జరుగుతుంది అంటే దానికి మనం భరించక తప్పదు కదా, వాడి కర్తే కదా, కర్త. మూడోది ఏంటి? కరణాలు, సాధనాలు. ఇప్పుడు సపోజ్ మనం మాట్లాడుతున్నాం, కరణం ఏంటి? మన దగ్గర అంతఃకరణ మనసు ఉంది, ఆలోచన ఉంది, ఆలోచనకు అనుగుణంగా నోట్లో నుంచి మాట వస్తుంది. ఈ మాట రావడానికి మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియం ఏంది? కర్మేంద్రియం, నోరు మాట్లాడుతుంది. అంటే మన దగ్గర ఈ 5 ఇంద్రియాలు, మన మనస్సు పనిచేయాలి. మనం పనిచేయాలంటే, కర్మ జరగాలంటే, కర్మ చేయాలంటే శరీరం ఉండాలి, కర్త ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, మనసు ఉండాలి. ఆ తర్వాత ఇంకేంది? నానావిధ చేష్టలు, దైవము అని 5 హేతువులు. నానావిధ చేష్టలు అంటే అంతే కదా, ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలు ఉండి మన కోరికల కోసం మనం పని చేసుకుంటూ ఉంటాం. దైవం అంటే ఏంది? ఇక్కడ దైవం అంటే దేవుడని కాదు. దైవం అంటే ఇప్పుడు ఇంద్రియాలకు మనం పెట్టుకున్న పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటి? మన దగ్గర ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏమున్నాయి అవి? మనకి భూతత్వం, నేల, అమ్మ, భగవతత్వం, భూమి, 2 నీళ్లు, నారాయణుడు, 3 అగ్నిదేవుడు, 4 వాయుదేవుడు, 5 ఆకాశం. అంటే ఏంటి? ఈ 5 హేతువులు ఉన్నప్పుడే నువ్వేమన్నా చేస్తావు. ఈ 5 హేతువులు ఉన్నప్పుడే శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉంటాయి. ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? తర్వాత వాటిని ఏమంటారంటే శబ్దస్పర్శ రూపరస తన్మాత్రలు అంటారు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పని మాత్రమే చేస్తుంది. కానీ అన్ని పనులను కలిపి చేయించేది ఎవరు? మన మనసు. అంటే మనం కర్మ చేయాలంటే మన దగ్గర 5 లక్షణాలు ఉండాలి. శరీరం ఉండాలి, కర్త ఉండాలి, అంతఃకరణ ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు అవన్నీ నడిపించడానికి కావాల్సినటువంటి దైవత్వ శక్తి, అంటే మనసుకున్నటువంటి విశ్లేషణ కావచ్చు, అది ఉండాలి అంటాడు. రేపు కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ 30 minutes దాటిపోయింది. 15 రేపు చదువుకుందాం. నమస్తే.